నమ శివాయ. మహాశివరాత్రికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. బిల్వదళం, శివునికి సమర్పించే బిల్వదళం యొక్క విశేషము తెలుసుకున్నాము. శివలింగము యొక్క విశేషతను తెలుసుకుందాం. సామాన్యముగా లింగము అనగా చిహ్నము, గుర్తు అని అర్థం. శివునికి గుర్తు అను అర్థంలో శివలింగము అని రూఢి. ఇది ఒక సంకేతమే కానీ వాస్తవమునకు ఇదే శివుని రూపమని కాదు. ధ్యానమునకు అనుగమనుగా శివుని రూపములు అనేకములు ఉన్నవి. లింగములో సాకార నిరాకారములు లీనమై ఉన్నవి. సర్వమును తన యందు లీనముగా ఆవించుకొనున్నది కనుక లింగము అని పేరు. ప్రళయాగ్నిలో సర్వమును భస్మమై శివలింగములో లయించును అనగా లీనమగును. మరలా సృష్టి ప్రారంభములో అందుండియే ఉద్భవించును. పంచలింగములు, ద్వాదశ జ్యోతిర్లింగములు ఇవన్నీ విశ్వమునకు, అందరి తత్వములకు సంకేతములు. విశ్వమే విశ్వేశ్వర తత్వము కదా. శివలింగము ఆపాతాళ నభస్థలాంత వ్యాప్తము అనగా సర్వవ్యాప్తము. శివలింగములు అనేక విధములు. అందు సువర్ణ నిర్మిత లింగము ముక్తిని ఇచ్చును. వెండి లింగము ఐశ్వర్యమును ఇచ్చును. వైఢూర్యలింగము శత్రునాశనమును. స్ఫటికలింగము సర్వవంచా ఫలప్రదత్వమును కలిగించును. కానీ రాగి, కంచు, సీసము, ఎర్రచందనము, శంఖము, ఇనుము లింగములు కలియుగంలో ఉపయోగించకూడదు, నిషేధింపబడినవి. పాదరసలింగము మహైశ్వర్య ప్రదాయకము, మహాప్రభావ సంపన్నము. పాదరసమునకు పారదము అని పేరు. రోగములను నశింపచేయునది అనే ఉత్పత్తి. అటువంటి పాదరసలింగమునకు నమస్కరించుకున్నట్లయితే మనకున్న సమస్త వ్యాధులు నివృత్తి అవుతుంది. ఇందు పా విష్ణువు, ఆ పార్వతి, రా శివుడు, దా బ్రహ్మ అనే అర్థములు కనుక పారద పాదరసము త్రిమూర్తి ఆత్మక పరాశక్తి స్వరూపము. పాదరసలింగ పూజ జీవితంలో ఒక్కమారైనను చేయుట సకల అభ్యుదయప్రదము. బాణలింగము పూజ ముక్తిప్రదము. బాణలింగములు నర్మదా నదిలో లభించును. ఇంద్రాది దేవతలను బాణలింగమును పూజించి వారి యొక్క పాపాలను పోగొట్టుకొని సద్గతులను పొందారని పురాణోక్తి. ఈ శివలింగ ఆరాధనలో ఆవాహనము, విసర్జనములు ఉండవు. వేదములలో శివుడు ఎలా ప్రస్తుతింపబడినాడు అనే విషయాన్ని మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హర హర పార్వతీపతియే శంభో శంకర. ఓం నమ శివాయ.